అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం. ఇదండి శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క తత్వం ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుళ్ళు ఆమె యొక్క తేజస్సు, ఆమె ముక్కు పుడకుంటుంది కదా, నాసాభరణ భాసుర కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటాం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు, కోటి అంటే ఒక కోటి అని కాదు, మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబోద్దట ఆ ముక్కు పుడకు నుంచి వచ్చే వెలుగు ముందు. అటువంటి జగన్మాతకు నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం, లేదా శుక్ర మహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురు మహాదశే మంచిది. ఎందువల్లంటే శుక్రుడు నీకు పిల్లల్ని ఇస్తాడు, కార్లు ఇస్తాడు, బంగళాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను. ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు. ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి, ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధేయపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే 1,00,00,000 మందిలో ఒకటికి మోక్షం దారి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన. మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమంటామంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం. మన జీవితాలు మారిపోతాయి. చాలామంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు, చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు. ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట. మంచోళ్ళకి పండితుల విలువ పండితులకే తెలియాలి. అలాగా ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి ఇంకొక తాపీమేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు. ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా. మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం. ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు. డబల్ పోస్ట్ గ్రాడ్యుయేటు, పిహెచ్డి చేశారు. నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది. అవునమ్మా అన్నాను. గొప్ప పండితులు అంది. లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని, నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు, శిష్యుడిగా ఉండడమే అని. మరి ఆ తల్లి ఎలా చెప్పింది? అందువలన మన అందరం ఏంటంటే అండి, ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడైపోతాడు. గురువు కేతువుతో కలిసాడు అనుకోండి, మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి. తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం. అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు, ఒక సలహా ఇస్తాడు, ఏదో చెత్త సలహా, అది వింటాము, మనం వెళ్ళి ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరూ కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు, అందములో చంద్రుడంత అందం ఉండాలి, బుద్ధిలో బృహస్పతి అంత తెలివి ఉండాలి, అటువంటి కొడుకుని నాకు అని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది. అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట. కాబట్టి అటువంటి గురువు మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు. మనకి యశస్సు, కీర్తి, ధనము, ఇళ్ళు, పెళ్ళాలు, తర్వాత స్థలాలు, ఇక అధికారము. ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు. అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి. గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు. అసలైంది చెప్పరు. పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి, అనాథల పట్ల సేవ చేయాలి, సాధువులకి దానాలు చేయాలి, వాళ్ళకి సేవలు చేసుకోవాలి, వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి. కామ దృష్టితో ఉండకూడదు. కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం.
కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ 18, 2025 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి మహాబలీయంగా మారుతున్నాడు. డిసెంబర్ 5వ తేదీ 2025 సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మే 14, 2026 సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు, పుంజుకుంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు కుబేరా సినిమా చూశారు. కుబేరా సినిమాలో చూడండి, లాస్ట్కి వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి, ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ కుబేరా, ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న. మరి ఇదంతా ఎందుకండి? అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుష్. చూడండి, ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే, దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు. ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనం కూడా అడుక్కుని జన్మం ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్మల గారు మంచి మెసేజ్ ఇచ్చారు. అది వాస్తవం కూడా. అలాగే అక్రమ సంబంధాలని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటూ ఉంటారు. మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందన్నమాట. అది భూలోకంలో జరిగేది. ఓకే, అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టి వాళ్ళగా, బిచ్చగాళ్ళగా పుడతారన్నమాట. ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం. గరుడ పురాణం దీనికి తార్కాణం. మరి అది డైజెస్ట్ కాదు మనకి. ఏంటంటే అది ఏమంటే వచ్చే జన్మ ఎవరు చూస్తారండి, వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు. ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా, భార్య చచ్చిపోయిన వాళ్ళు, భార్య వదిలేసిన వాళ్ళు, వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి. ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన, సప్తమాధిపతి శత్రువులతో కలిగిన, సప్తమ గ్రహాల్లో శత్రుక్షేత్రంలో సప్తమ స్థానంలో దుష్టగ్రహాలున్న, క్రూర గ్రహాలు వచ్చిన, ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటారు. ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు. తర్వాత ఈ యొక్క భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు. అలాగే ఏలినట్స్ సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కోట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది, వీటన్నింటిని కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురు మహాదశ అన్నమాట. కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే, మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాము కదండి, మేము చాలా చక్కగా ఉంటున్నామండి, అందరూ చెప్పేది వింటున్నామండి, భర్త చెప్పేది వింటున్నామండి అంటారు. మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా? పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు, ఒక యాపిల్ పండు ఇచ్చారా? లేదు. పోనీ నేనే గురువు గారిని కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా? నాకెవడన్నా ఒక గ్రీట్ చేస్తాడు అనుకుంటున్నారా? డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి. సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు, ఇలా వీళ్ళందరూ మన గురువులే. వీళ్ళ దగ్గర మేము శిష్యర్గం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం. పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు, మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప, గురుగారు ఈరోజు బర్త్డే కదా మనం విష్ చేద్దాం ఒక నోటి మాట, అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదన్నమాట. అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్ళే కొద్దీ బలహీనమైపోతూ ఉంటుంది. అది మీ తప్పు కాదు, మనుషుల తప్పు కాదు, అది కలియుగ ప్రభావం, కలి ప్రభావం. ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమి రావాలండి అని అంటే, ఎప్పుడో కలియుగం అంతమంట, ఎప్పుడో కలికి అవతారం పుడతాడు, ఎప్పుడో కలిని సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉండం. ఒక 80 సంవత్సరాలు బతికితే గ్రేటు. అలాంటిది 5,000 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కి అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటూ ఉంటాం, వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ. శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద. వాళ్ళని పూజించుకోవడం, వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం, అది సంతోషించకుండా
రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు మనల్ని ఇచ్చేసారా, ఉద్ధరించారా, రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు. తెల్లాకర్ మనోహర్ అని ఒక ఆయన ఈ మధ్యన కనబడుతూ ఉంటాడు. ఆయన ఏమంటాడు, కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు, మరి వాళ్ళ దేవుళ్ళు ఏంటండి అంటాడు. వాడో పిచ్చోడు, ఏదో పిచ్చివాడు వాగుతున్నాడులే అని చెప్పేసి వదిలేశారు. కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అన్నమాట. కాబట్టి మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి. ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము, అంతే కదా. గురువు యొక్క శ్రద్ధ సబూరి. సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి? చెయ్యండిరా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని, ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా, ఒక వారం మీ ఇంట్లో, ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అని అందరూ పెట్టుకుంటారు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు ఆ భజనలు. వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు, ప్రసాదాలు అందరూ కలిపి వడ్డిస్తారు, బాగుంది. అక్కడ ఒక 10 మంది వస్తారు, ఎవడికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు. ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళ సొంత వ్యాఖ్యానం. వీళ్ళ మన గురువుల భగవంతుడు ఇవ్వాలండి. గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల, నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి. మనం దానికోసం తపస్సులు చేసినప్పుడు మేము ఉన్నాం చిన్నప్పటి నుంచి. మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను, కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు, గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు. కానీ మేము అలా చేయలేదే. మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతూ ఉండేవాళ్ళం. మా గురువుల చేతి తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం. ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు. అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ గురువు అరే నాయన నువ్వు గురుస్థానంలోకి వెళ్ళు అంటాడు. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి, చాగంటి గారు మా గురువు గారు, గరికపాటి గారు మా గురువు గారు, భారతీతీర్థ స్వాముల వారు మా గురువు గారు, ఇగో వీళ్ళని ఫాలో అవ్వండి, చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం. వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు, వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని ఏమైనా అవార్డు ఇచ్చారు, నాకు రివార్డు ఇచ్చారా? ఎవరు? మనం గురువు సేవ చేసుకుంటూ చేయాలా. ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ ద గురు, ఐ ఆమ్ జగద్గురు, జగద్గురు ఆదిశంకరాచార్య శిష్యుడు. నాకు గురువు ఏంటి? నేను డాక్టరేట్షిప్ చేశాను ఐఐటి మెడ్రాస్లో. ఐ హ్యావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్. అధర్వణ వేద పండితుడిని, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళాపోషణ పెడుతూ ఉంటాం. ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు. నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు? వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా, అరే గురువు బెటా ఒక ఆయన మన గరికపాటి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేటప్పుడు మీరిద్దరూ సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం. మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా? నో, ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని. కాబట్టి అప్పుడు ఆ జగద్గురు అయిన కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటుంటే, కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు. మనకి చాలా సంతోషించాలి. భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా, రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. మీకు అందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది. అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేదా మా మేడి చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా మా గురువు అనుగ్రహం రావడం కాదు. కాబట్టి చూద్దాం, మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా, కస్టమర్సే దేవుళ్ళు, వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా, లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా. మేము ఎప్పుడూ ₹1 కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం. నాన్ కమర్షియల్ బేసిస్తో జగద్గురువైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానందుల వారు, వీళ్ళంతా మా గురువులు. మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళం. నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద్ మార్గ ఆశ్రమానికి. మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని, ఆనంద్ మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే, అనాథ పిల్లలకు సేవ చేసుకోండి, సాధువులకి సేవ చేసుకోండి అంటే అది చేసుకోవాలా. ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారో నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది, అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు. అంబానీ అయినా, రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే, బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం. అంతేగాని ఎందుకంటే మేము ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా. కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది. అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళం.
విన్నారా నాయన? ఆదిశంకర్ల ఐడియాలజీని, ప్రభాత రంజన్ సర్కారు గారి ఐడియాలజీని. కాబట్టి మీరు కూడా సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి. ఈ గురుబలం ఎలా 12 రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల, గురు మార్పుల వల్ల వివిధ రాశులు 12 రాశులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఏమండి కోపం ఎక్కువ అండి. సింహరాశి వారికి అంటే మరి కోపం ఉంటుంది వాళ్ళకి. ఇగోగా రవి మరి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే నేచపెట్టాడో తప్పకుండా మరి ఇవి ఇదైపోతుంది, నాయకత్వ లక్షణాలు పోయి ఇగో కింద మారుతుంది. ఈ గురుబలం కనుక ఉన్నట్లయితే మనకి గురుస్థానాన్ని బట్టి బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. అందువలన ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేయడంలో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ముందు ఉంటారు. కాబట్టి వీళ్ళకి గురుబలం అధికంగా కాపాడుతూ ఉంటుందన్నమాట. కొంతమందిని, అందులో పిసినారోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు దెబ్బతింటారు అనుకోండి, మనం ఎవరిని ఏమనక్కర్లేదు. ఇక ఈ యొక్క ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. చక్కగా సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పిల్లలకి మంచి మంచి యూనివర్సిటీల్లో సీట్లు రావాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినాయి. ఈ గురుబలం అధికంగా ఉండడం వల్ల ఇంకా కూడా మీ పిల్లలకు ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ అవ్వండి, రోగాలు అవనియండి, బాధలు అవనియండి, ఇవన్నీ కూడా పోవడానికి, తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వితండవాదము అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళు చేస్తారు. అందువలన వీళ్ళ ప్రేమను తట్టుకోలేక ఇప్పుడు ప్రేమించారండి, ఇప్పుడు భర్త భార్యను ప్రేమించారు, బాగానే ఉంది. నువ్వు రోజు నాకు ఫోన్ చేయాలా అంటే భర్త ఎక్కడ చేస్తాడండి? నువ్వు రోజు నన్ను హాస్పిటల్కి నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళేవాడు, నువ్వు నన్ను తీసుకెళ్ళు, ఇప్పుడు 40 ఇయర్స్లో కూడా తిన్నావా? గ్రేట్ థ్యాంక్ యూ ఇలాంటివి పెట్టమంటే, గుళ్ళకి తీసుకెళ్ళమంటే భర్తలు ఎక్కడ తీసుకెళ్తారండి? డ్యూటీలు చేసుకోవద్దా వాళ్ళు? కాబట్టి ఇలాంటి చిన్న చిన్న గొడవలతో భార్యలంతా కూడా భర్తల్ని వేధించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఈ భర్తలు కూడా బ్రహ్మాండంగా సింహరాశి వాళ్ళంతా మందు బాటలు పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి బట్టలు కూడా నేనే ఉతుక్కుంటున్నానండి, మా ఆయన బట్టలు మా ఆయన ఉతుక్కుంటున్నాడు, మరి మందు తన సంతోషం తాను చూసుకుంటున్నాడండి అని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క శనిగ్రహము ఆ బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అయితే ఆ యోగము కొంత భగ్నంగా అష్టమంలో ఉండడం కారణంగా పనులు కొంచెం లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇందులో దానికోసం మీరు పనులు ఆపేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్టల వ్యాపారాలు, ఫ్యాన్సీ స్టోర్లు, పూసల వ్యాపారాలు, పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులకి అందరికీ కూడా ఇంచుమించు షాపులు ఉన్నాయండి. ఆ షాపుల్లో దొరికేటటువంటి మాలలు, అందులో ఉన్న సరుకులను బట్టి వాళ్ళు రెమెడీస్ చెప్తూ ఉంటారనమాట. ఇంతకుముందు తానందరావు అని, అచ్యుత రామారావు అని మా అంకుల్స్ ఇద్దరు ఉండేవారనమాట రాజమండ్రిలో. టాప్ సెక్స్ డాక్టర్స్ వాళ్ళు, క్వాలిఫైడ్ MBBS MDలు వాళ్ళు, DDలు. అయితే మేము ఆఫ్కోర్స్ ఆ కోర్స్ చూసినాక కూడా వాళ్ళ నుంచి ఆ ఇన్స్పిరేషన్ నేను తీసుకున్నాను అనుకోండి. అయితే వాళ్ళు ఏం చేసేవారంటే, అందులో తానందరావు అంకుల్ ఏం చేసేవాడంటే, డాక్టర్లు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఫ్రీగా ఇచ్చిన మెడిసిన్స్ తీసి అవి వచ్చిన పేషెంట్స్కి రాసేవాడు. అలా విఠలరావు గారని ఒక డాక్టర్ ఉండేవాడు, ఆయన కూడా RMP డాక్టర్, ఆయన కూడా అలాగే రాసేవాడు. ఇప్పుడు జ్యోతిష్కులు అలా తయారయ్యారనమాట. వాళ్ళ పూజా స్టోర్స్లో వాళ్ళకి అవైలబుల్ అయ్యేటటువంటి వస్తువులు రాస్తున్నారు, కరాంగుళీ మాలలు అమ్ముకుంటున్నారు, లాస్ట్కి సెంట్లు కూడా మేము ఈ యొక్క పూజలో పెట్టామని అమ్ముకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళంతా కూడా రెమెడీస్ని బట్టి జాతకాలు చెప్తే ఎట్లా అండి? ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేటటువంటి దాన్ని లేకపోవడం వల్ల మీరు భక్తి అనేటటువంటిది, జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం కోల్పోతున్నారు. కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. మన గురుబలం ఉంటే అలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆ గురుగ్రహమే తీసుకెళ్తుంది. మీకు గురుబలం లేదనుకోండి, అట్లాంటి వాళ్ళ దగ్గరికే తీసుకుపోతుంది. డోంట్ వరీ, అటు వెళ్తే నష్టపోతారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మంచి వాళ్ళ దగ్గరికి వస్తే మంచి జ్ఞానం వస్తుంది. దేనికోసం భయపడక్కర్లేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి.
అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. మోహన్ బాబు అంత కోటీశ్వర్లు అయిపోతారు మీరు. అవ్వకపోతే నన్ను అడగండి. రావి చెట్టు చుట్టూ తిరగండి. మోహన్ బాబు అంటే మనం ఏమనుకుంటాం, నా చిన్నప్పుడు ఏంట్రా బాబు ఈయన విలన్ కింద ఉండేవాడు అనుకునేవాళ్ళం. 10th క్లాస్లో మేమంతా ఎగ్జామ్ రాసి చదువుకుని రేపు పొద్దున్న ఎగ్జామ్ రాయాల్సింది. మోహన్ బాబు హీరో అయితే చాలా సినిమాలు వస్తాయి కదా, చూద్దాం అసలు ఎలా యాక్ట్ చేస్తున్నాడు. మనం అసలు ఎన్టీఆర్ ఫ్యాన్ మనం. అలాంటిది మోహన్ బాబు సినిమా మా క్లాస్మేట్ గారు నేను చెడిపోవడం కాకుండా వాడు కూడా తీసుకుపోయాను. శేషుని మరింగంటి శేషుని ఇప్పుడు కూడా అంటాడు వాడు. వెళ్ళిపోయేవాళ్ళం, చూసి పరీక్ష రాసుకునేవాళ్ళం అనుకోండి. అటువంటి మోహన్ బాబుని మరి తర్వాత ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడము, సాయిబాబా డివోటీగా ఎంత స్థాయికి ఎదిగిపోయాడండి. మనం కనబడరు అనమాట. రాజ్యసభ సభ్యులు అయిపోయారు వీళ్ళంతా కూడా. ఏదో మామూలు మనం సినిమా యాక్టర్లు ఏదో సింపుల్గా అనుకుంటున్నాం. ఒక్కొక్కరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. మీరు కూడా సినిమా యాక్టర్లు అయిపోండి చక్కగా, గురుబలంతో మీరు చక్కగా. ఇంకా రెమెడీస్ చాలా చెప్తాము. ఈ యొక్క అవన్నీ చేసుకోండి. శిష్యర్కం చేస్తే చెప్తాం. శిష్యర్కం అంటే మాకు కాదు నాయన, మరి చక్కగా చెప్పే మేము మార్గదర్శకత్వం చేస్తాం. కాబట్టి ఓం నమ శివాయ. సుబ్బరామిరెడ్డి గారు ఓం నమ శివాయ.